మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బొంబాయి దగ్గర పూనాలో ఒక కాబోయే పెళ్లి కొడుకుని చంపిన ముచ్చట మర్చిపోయినారులా? మర్చిపోలే కదా. ఇవాళ కొత్త విషయం చెప్పుకొచ్చింది ఆమె. కొత్త పెళ్లి పిల్ల కొత్త ముచ్చట చెప్పుకొచ్చింది. సియా ఆమె పేరు. ఏం చెప్పిందామంటే, ఇంట్లో చెప్పడం కన్నా సంపడమే సులువు అనుకున్నా అంట. ఇంట్లో చెప్తే పాడైపోను, ఏమెక్కడికి వద్దంటున్నావు. మరి నీకు ఇంకోడన ఉన్నాడా? ఆయన పేరు ఏంది, ఆయన కులం ఏంది, తలం ఏంది, మతం ఏంది, ప్రాంతం ఏంది, ఇవన్నీ అడుగుతారు. ఈ జంజాడు పాడైపోను, ఈ జంజాడు కంటే సంపడమే సులువు అనుకున్నా అని చెప్తుందంట పోలీసు వాళ్ళు అడిగితే. ఒకటి సామెత ఉంటుంది, ఊర్లలో చెప్తారు పెద్ద మనుషులు. బొంతలను అంట చీరపోతులు పడేయంట. బొంతల చీరపోతులు పడితే ఒక్కొక్క చీరపోతు ఏరే సరుకుల చాలా టైం పడుతుంది కదా. ఈ చీరపోతులు పాడైపోను, చీరపోతులు ఏరే బదులు భూమి నిమ్మలంగా బొంతం తలగ పెడితే కాదనుకొని బొంతను కాల్చేసినట్టు వెనకట్టుకోడు. మరి బొంతనైతే కాల్చినా కానీ మరి పొద్దుగా మళ్ళీ చలి పెడుతుంది, మళ్ళీ ఏ లవంతుడు ఇక. ఇప్పుడు ఈమెకైతే ఇంకోటి దొరుకుతాడు. సరే, ఇప్పుడు ఆయన అంటే చంపేసింది కాబట్టికే ఈమెకైతే ఇంకోటి దొరుకుతాడు. మరి ఆ పొరగాని పోయిన పానం వస్తుందా మళ్ళా? ఇంట్లో చెప్పడం కంటే సంపడమే సులువు అనుకున్నదంటే ఇక గిసబోంటి దిగచెడ్డ ఆడోళ్ళు కొంతమంది ఉన్నాక మగ పొరగాలి ఎడబత్తారు చెప్పురిగా. విచారణలో పూణే హత్య కేసు నిందితురాలు సియా కేతన్ నచ్చలేదని సియా ముందుగల చెప్పి ఉంటే మేము పెళ్లిని ఆపే వాళ్ళమని సియా సోదరుడు సాహెల్ అంటుండు. ఈ సాహెల్ అంటే ఆయనకంట ముందుగానే చెప్తే నేను పెళ్లి ఆపుతుని అని చెప్తుడు. వాస్తవానికి ఆపినావు. ఎందుకంటే ఈ సాహెల్ అంటానికి ఈ కేతన్ అనే అబ్బాయిని ఈ సియా అంటామనే పరిచయం చేసినట్ట ముందుగల. వీళ్ళంట ఒక క్రికెట్ మ్యాచ్కి పోయిరంట. క్రికెట్ మ్యాచ్కి పోతే అన్న ఇగరా ఇక్కడ ప్లేగా ఉండని ఈ కేతన్ అనే ప్లేగాని చూపించిందట. మంచి డబ్బు గల్లోడు, అందంగా ఉన్నాడు, ఆస్తిపరుడు, అన్ని అందాలు ఉన్నాడు అన్న, బాగున్నాడు, ఒకసారి చూడని పరిచయం చేసింది ఈవనేనంట వాళ్ళ అన్నకు. మరి కేతన్ని పరిచయం చేసినావు కానీ మరి చేతన్ ఎందుకు పరిచయం చేయలే మరి సియా? ఈ సిగ్గు తప్పింది కాబట్టి ఆయమన్నదా చెప్పురి. మరి కేతన్ అంటోని అయితే పరిచయం చేసింది కానీ కేతన్ కంటే ముందుగల్లా ఇంకోటి చేతన్ అంటోడు ఉన్నాడు. మరి ఆయనతోటి నేను రన్నింగ్ చేస్తూనే ఉన్నా, పాడే లవ్ నడిపిస్తూనే ఉన్నా, అన్ని అందాలా నడిపిస్తూనే ఉన్నా. మరి ఆయన ఉంచుకున్నా, ప్రేమించిన ఆయన చెప్తే ఈడన బతికిపోవు కదా. ఈయనేమో పరిచయం చేసింది, ఆయనేమో సాటుగా పెట్టింది, చివరికి పెళ్ళి అని ముందర తీసుకొచ్చింది. అదేంటి బర్త్డే అనుకొని పోయి 400 అడుగుల లోతుల నుంచి తటకులు నెట్టేసి చంపేసింది. ఆ తర్వాత కథలు పడ్డది. ఇవాళ ఏమంటదంటే, ఇంట్లో చెప్పడం కంటే చంపడమే సులువు అనుకున్నా. ఎంత అల్కగా ఉంది ముచ్చట చూడరు. ఇక చంపడమే సులువు అంట. అంటే చంపితే చంపినావు కానీ మరి దొరికిపోవు అనుకున్నావా? ఎట్ట దొరికిపోవు చెప్పు? ఇద్దరే కలిసి పోతిరి. ఎన్నో రకాల టెక్నాలజీ వచ్చినాయి ఈ కాలంలో. పాడైపోను సీసీ కెమెరాలు అని, లేకపోతే వేలు ముద్రలు అని ఎన్నో రకాలుగా ఉంటాయి. ఊరికి ఉత్తపుణ్యానికి దొరికిపోతామని సంగతి తెలియకుండా వచ్చినా అంటే ముందుగా తిరగలే అన్నట్టు. ఏమవుతుందిలే, లోయల పడేస్తే పాడైపోను, గాలి దువారం కొట్టుకుపోయినా అని చెప్తా, లేకపోతే ఏదో కథలో పడతా అనుకుంది కానీ గట్టిసి పెడతారు ముచ్చట. ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువు అనుకున్నా. పూణే హత్య కేసు నిందితురాలు సియా. యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వారిని బాధపెట్టి పెళ్లి రద్దు చేసుకోవడం కంటే కేతన్ను చంపడమే సులువైన మార్గం అని భావించినట్లు విచారణలో నిందితురాలు సియా అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ లోహనా పోలీస్ స్టేషన్ పోలీసుల సహకారంతో 6 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసును మొత్తం బయటకు తీసినట్ట. 6 బృందాలుగా తయారైనట్ట. ఇక ముచ్చట మొత్తం ఎరుకున్న ముచ్చటే. కానీ ఇప్పుడు ఇంట్లో చెప్పడం కంటే చంపడం సులువు అనుకున్నదంటే ఎంత ధైర్యం చేసింది చూడు. అంటే ఒక మనిషి చంపడం అంటే చాలా సులువు అనుకొని పాడైపోయింది. అమ్మగానే మీకు నచ్చకుంటే నచ్చలేదని చెప్పారు. అంతేగాని ఉత్తపుణ్యానికి ఆయన కొనబోయి ఆటేకంలో ప్రీ వెడ్డింగ్ కానీ అదని ఇదని లాడ్జ్లు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఈసంబేటి చంపుడు, డ్రమ్ములేసి చంపుడు, మళ్ళీ పోతే ఉంచుకున్న మైకంలో పడి పిల్లల చంపుడు, గిసబోటి కేసులు బొచ్చడి బోలెడు అవుతున్నాయి. అయితే లేవుల్లా నిన్నటికి మొన్న ఆవంచల్లా ఏదో ఆవంచే అనుకుంటా, ఆవంచల్నే అత్తకు మరిగింది, అల్లుడికి మరిగింది అత్త. ఎంత సిగ్గి తప్పిన ముచ్చట చెప్పురిక. అల్లుడు అంటే కొడుకుతో సమానం. అల్లుడు అంటే బుయ్గరోడు, ఆయనకి ఏదో ఆకలి అయితే మరి పాడైపోను, ఆడ ఊచి అంటే అనడేమో. కానీ అత్తకన్నా సిగ్గుండాలిగా జర్నన్న పాడైపోను. గిసోంటి పంచాయలే మొత్తం అక్రమ సంబంధాలు. మళ్ళీ పోతే ఈసోంటి ఏది లవ్ చేసి ఆయన మైకంలో పడి చేసుకున్నోనో లేకపోతే కాబోయేటోని చంపుడు. ఇసోంటి పాడైపోను. దగ్గర పోయిన ఏడాది అంట 300 మందిని చంపారట. పాడై తెలిసిన ముచ్చట్లే. ఈ తెలవని ఇంకెన్ని ఉండొచ్చు ఇంకా చెప్పురిగా. ఇవి తెలిసిన ముచ్చట్లే. తెలవని ఇంకెన్నో రకాలుగా ఈసంబెట్టి చంపుడు, గొంతు పిసుకు చంపుడు, ముక్కు మీద మెత్తేసి చంపుడు, ఉరిపెట్టి చంపుడు. అదేది ఆవంచల మాత్రం ఏకంగా భర్తని బీర్జాలు విసికి చంపిందట. చెప్తే సిగ్గిపోతాడు పాడైపోను.
పంట చూసి దెబ్బలు పొల్లు కొట్టి సావ కొట్టే ఇటు సచ్చకాలం లేదు అనుకొని అట్నే బీర్యాలు బయట ఓడేసినాడు. ఓడేస్తారు నీరు బీర పిచ్చికిండు. మళ్ళీ అయ్యో నా మొగడు చచ్చిపోయాడు, పాతరోగంతో చచ్చిపోయాడు అని కథలు పడితే తానం చేపిస్తేప్పుడు అంగుడ మీకు సరకాల గాయాలను చూసి పోస్ట్ మార్టం పంపిస్తే ఓన్లీ దెబ్బలే కాదు బీర్జాలు విసికి చంపిరని పోస్ట్ మార్టంలో తేలిందట. పాడైపోను అత్త కల్లుడు మారుగా గిస వంటికి ఒక్కొక్కడు అయితే ఇంకా చెప్పులు సిగిసేటు సొంతం పిల్లలు కూడా మరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాడైపోను ఆడళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు, అన్ని రకాల పాడైపోను. లోకమంతా ఆగమై పాడవుతుంది.